సినీ నటుడు మంచు మనోజ్ సోమవారం రాత్రి బాకారపేట పోలీస్ స్టేషన్కు రావడం కలకలం రేపింది. బాకారపేట ఘాట్ రోడ్డులో ఉన్న లేక్ వ్యాలీ రిసార్ట్స్ మనోజ్ కుమార్ బస చేశారు. ఎస్ఐ రాఘవేంద్ర రాత్రి 11 గంటల సమయంలో గస్తీ నిర్వహణలో భాగంగా రిసార్ట్ వద్దకు వెళ్లి ఎవరెవరున్నారని విచారించారు. మనోజ్ ఉన్నాడని సిబ్బంది చెప్పారు. అదే సమయంలో ఎస్ఐ వద్దకు వచ్చిన మనోజ్ ఇక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. సెలబ్రిటీ అయినా మీరు దట్టమైన అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడం అంత మంచిది కాదని ఎస్ఐ చెప్పారు. అయితే తాను రిసార్ట్లో ఉంటే సైరన్ ఎందుకు వేస్తారని, తన ప్రైవసీని ఎందుకు డిస్టర్బ్ చేస్తారని మనోజ్ కుమార్ ఎస్ఐని ప్రశ్నించారు. అనంతరం రిసార్ట్స్ నుంచి బాకారపేట పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆయన సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో వాదనకు దిగారు. సీఎం పేరుతో తన అనుచరులను బెదిరిస్తున్నారని, సీఎం స్థాయి వ్యక్తి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం వద్దనున్న షాపులను ధ్వంసం చేస్తే మాత్రం పోలీసులు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. అర్ధరాత్రి తర్వాత కూడా పోలీస్ స్టేషన్లోని బైఠాయించిన మనోజ్ తనని ఎందుకు వెంబడిస్తున్నారో పోలీసులు అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ప్రైవసీకి భంగం కలిగించబోమని హామీ ఇస్తేనే వెళ్తానని చెప్పారు. చివరకు రాత్రి 12:50 పోలీస్ స్టేషన్ నుంచి మనోజ్ వెళ్లిపోయారు.